Namaste amigos, welcome to the AJ Multiple Trader. ఓకే గాయస్, అయితే ఇక్కడ గమనించండి, మనం ఇప్పుడు జేపీవై ఐఎన్ఆర్ని చూస్తున్నాం. సో మనం ఎస్టీబీటీ అనేది చేస్తున్నాం కదా. సో నిన్న ఈవినింగ్ మార్కెట్ క్లోజింగ్ టైంలో మనమైతే ఎస్టీ చేసేసాం అనమాట. సో ఇప్పుడు బీటీ అంటే బై టుడే ఈ రోజు అయితే చేసేయాలన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు మార్కెట్ అయితే ఇక్కడ రన్ అవుతుంది. సో చూడండి, మనకైతే ఇందులో 150 పాయింట్స్ అయితే గ్యాప్ అయితే ఉందన్నమాట. సో మనకి ఈరోజు 1500 వరకు అయితే ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట 10 లాట్స్కి. సో మన దగ్గర క్యాపిటల్ని బట్టి మనం అయితే రివార్డ్ అయితే పెంచుకోవచ్చు ఇందులో. సో మనం ఇందులో చూసినట్లయితే ఇది ఫారెక్స్ ట్రేడింగ్, ఓకేనా. సో యూఎస్డి జేపీవై. సో ఈ విధంగా ఫారెక్స్ ట్రేడింగ్కి అగేన్స్ట్గా మన మార్కెట్ ఉంటుంది ఈ విధంగా, ఓకేనా. సో అది బైక్ వెళ్తే మనదైతే సెల్కి వెళ్తుంది, అది సెల్ అయితే మనదైతే బైక్ వెళ్తుంది. సో ఈ విధంగా మనం ఈ విధంగా ఫారెక్స్ ట్రేడింగ్ని యూజ్ చేసుకొని మన ట్రేడింగ్స్లో ప్రాఫిట్ అయితే పొందవచ్చు. అండ్ యూఎస్డి ఐఎన్ఆర్ని కూడా మనమైతే సెల్ చేస్తామన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇదైతే న్యూట్రల్గా ఉంది. సో యాక్చువల్గా ఇది మంచి సపోర్ట్ జోన్లో ఉంది కాబట్టి నేనైతే బై చేశాను, ఓకే. అండ్ ఇక్కడ మన మార్కెట్ చూసినట్లయితే ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు, ఓకే. ఇంకా మనకైతే ఓపెన్ అవ్వడానికి ఇంకా జస్ట్ ఒక 2 minutes ఉన్నాయన్నమాట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో గాయస్, ఇక్కడ గమనించండి, మనం 1500 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. బట్ అయితే ఇందులో 2000 వరకు అయితే మనకు రిటర్న్ వచ్చేసింది. సో నేనైతే దీన్ని అయితే బై చేసేస్తున్నాను, ఓకేనా. సో నేను ఇక్కడనే దీన్ని అయితే బై చేసేస్తున్నాను. సో 10 లాట్స్ అనేది, ఓకే. ఓకే గాయస్, అయితే ఇక్కడ చూడండి, మనం ఇందులో 2000 వరకు అయితే మనమైతే రిటర్న్ అయితే పొందగలిగాం. సో నేను ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ చేశానంటే, సో మనం ఇక్కడ ఫ్యూచర్ ఆల్రెడీ మనమైతే ఫారెక్స్ ట్రేడింగ్లో గమనించాం కదా. సో ఇందులో ఉన్న గ్యాప్ ఎంత మనకు, సో ఇక్కడ చూడండి ఇందులో పెరుగుతుంది. సో అండ్ ఇక్కడ చూసినట్లయితే యూఎస్డి జేపీవై. సో ఫారెక్స్ ట్రేడింగ్లో ఇది పడుతుంది. సో ఫారెక్స్ ట్రేడింగ్లో ఈ విధంగా పడితే మనకు డెఫినెట్గా మన ఇండియన్ మార్కెట్స్లో బయింగ్ వస్తుందని అర్థం అనమాట. బట్ మనం 1500 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, మనకు 2000 వరకు అయితే రివార్డ్ వచ్చింది, మంచి థింగ్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే యూఎస్డి ఐఎన్ఆర్ని నేను బై చేశాను, యాక్చువల్గా సెల్ చేస్తాం. సో సెల్ చేసినా మనకైతే ఇక్కడ ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు, 15 or 100 ఆ విధంగా ప్రాఫిట్ తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ మంచి ఇది ఒక సపోర్ట్ జోన్లో ఉంది కాబట్టి బై చేశాను అనమాట. సో మనం కొంచెం వెయిట్ చేసినా, కొంచెం లాంగ్ టర్మ్ చూసినా మనం ఓవరాల్గా కొంచెం లాభం అయితే మంచిగా తీసుకోవచ్చు అని సో దీన్ని అయితే బై చేశాను. సో మనం యాక్చువల్లీ ట్రేడింగ్, సో మన స్ట్రాటజీ ప్రకారం ఇందులో సెల్ చేస్తాం కాబట్టి సో మనకైతే ఈ విధంగా రివార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి 100 అయితే వచ్చేసింది. సో ఇందులో 100, ఇందులో 2000, ఓవరాల్గా 2100 ఈరోజు అయితే మనకు ప్రాఫిట్ వచ్చేది. జస్ట్ 40,000 ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో గాయస్, అయితే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత మంచి రిటర్న్ అయితే మనం జనరేట్ చేసాము అనేది. సంథింగ్ యూ experience and other experience whose experiences you haven't experienced. Go ahead. ఓకే గాయస్, అయితే ఇందులోనే ఎంట్రీ పాయింట్ అనేది ఈవినింగ్ అయితే కంటిన్యూషన్లో ఉంటుంది, గమనించండి. హలో గాయస్, అయితే మార్కెట్ ఇప్పుడు క్లోజ్ అవ్వబోతుంది, ఇంకా జస్ట్ ఒక 15 minutes ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా జేపీవై ఐఎన్ఆర్ ఎంత మంచిగా డౌన్ అయితే అవ్వబోతుందో. సో ఈ విధంగా ట్రెండ్ లైన్ అయితే క్రాస్ అయింది. సో దట్స్ వై మనం అయితే సెల్ టుడే బై టుమారో, సో ఆ విధంగా చేస్తున్నాం అనమాట. అక్షింతలు రాలినట్టు ఏ విధంగా డే క్యాండిల్స్ రాలి పడిపోతున్నాయో చూడండి. సో నేను ఇక్కడ సెల్ అయితే చేసేస్తున్నాను. సో 10 లాట్స్ అయితే చేస్తున్నాను. సో ఈ 10 లాట్స్ ఎందుకు బ్రో, మీరు 40 లాట్స్తో కూడా చేసుంటారు అని, చేశారు కదా అని మీరు అడగచ్చు. బట్ మనం వేరే వేరే స్ట్రాటజీస్ అన్నీ కనుక్కుంటాం కాబట్టి సో ఇప్పుడైతే నేనైతే 10 లాట్స్తోనైతే చేస్తున్నాను, ఓకే. గాయస్, అయితే మన ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయాయి, ఒకసారి ఇక్కడ గమనించండి. అండ్ యాక్చువల్గా మనం మార్నింగ్ ఎగ్జిట్ కాకుండా అలాగే వదిలేసినా కానీ మనకు మంచి ప్రాఫిట్ అయితే ఇంకా ఎక్కువ అయితే వచ్చేదన్నమాట. సో యూఎస్డి ఐఎన్ఆర్ని కూడా సెల్ చేయాలి, బట్ నేనైతే స్ట్రాటజీకి విరుద్ధంగా బై అయితే చేశాను. ఎందుకంటే ఒకటే కారణం, నేను దీన్ని బుల్లిష్గా చూస్తున్నాను కాబట్టి. సో అందువల్లే నేను జస్ట్ బై చేసి అయితే వదిలేశాను. బట్ రియల్గా అయితే మనం యూఎస్డి ఐఎన్ఆర్ అండ్ జేపీవై ఐఎన్ఆర్ రెండు సెల్ చేయాలి. సో మనం చూసినట్లయితే చూస్తున్నారుగా మంచి ప్రాఫిట్ అయితే వస్తుండే అనమాట మనకు. ఓకే గాయస్, అయితే ఇక్కడ ఫారెక్స్ ట్రేడింగ్ని గమనించినట్లయితే ఇందులో సెల్లింగ్ అయితే వస్తుంది. సో మనకి ఇందులో సెల్లింగ్ అంటే మన సైడ్ బయింగ్ కదా. సో అందువల్ల మనమైతే కొంచెం అయితే ఫియర్ అయితే ఉంటుంది అనమాట. బట్ చూద్దాం మనకు రేపు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది గమనిద్దాం అనమాట. ఓకే గాయస్, అయితే ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్. చూడాలనుకుంటే
like, share and subscribe.